జుంటెతేన దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. జుంటెతేన దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. జీవితకాలమంతా ఆనందించెదాం, యేసయ్యనే ఆరాధించెదాం. జీవితకాలమంతా ఆనందించెదాం, యేసయ్యనే ఆరాధించెదాం. జుంటెతేన దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. యేసయ్య నామమే బహుభూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుభూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉచ్చేరింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉచ్చేరింపజేసెనే. జుంటెతేన దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. జుంటెతేన దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా దృష్టి మముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిసి క్షేమముగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి పవిత్ర లేఖనాలతో ఉచ్చేరింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉచ్చేరింపజేసెనే. జుంటెతేన దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. జుంటెతేన దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను.
యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. చుంటె దినధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. చుంటె దినధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటె దినధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాడను. హల్లెలూయా. భూమిని ఆకాశమును సర్వమును సర్వలోకమును వేయకరీతిగా పరిపాలించిన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము 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 నాయన. ఇదిగో నా ప్రభ నాయన, మరి నా తండ్రి ప్రతి ఒక్క నెలలో నా ప్రభ మరి 2వ తారీఖులో నా తండ్రి నాయన, నీ దైవజనుడు నాయన మా మధ్యలోనికి వచ్చి నా ప్రభ నాయన, మరి నీ యొక్క వర్తమానాన్ని మాకు వినిపించుండగా నా ప్రభ నాయన, ఆయనను నిసులు అట్లా మరుగుపరుచుకొని తండ్రి నాయన పాడిన పాటలలో ఎన్ని తప్పులను దయతో మన్నించి ప్రభా మరి నీ దాసరాలు నా తండ్రి నీ యొక్క దైవజనుడు చెప్పిన వాక్యాన్ని తండ్రి మా హృదయాలలో నాటబడినట్టు నాయన మాకు ఇన్నే చెవు గ్రహించే మనసును దయచేసి తండ్రి మా మనసు సాతాను వైపు ఉండకుండా ప్రభా నీ యందు భయభక్తులుగా ఉండుటకు నీ కృప చూపి నీ దయ చూపి నాయన తండ్రి రావాల్సిన బిడ్డలందరినీ నడిపించి నాయన అయ్యా చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నాయన నా తండ్రి నీ దాసుడు చెప్పే ప్రతి మాట మా యొక్క హృదయాలలో నింపుకొని నాయన మా మనసుని వైపు ఉంచుకొని ప్రభా నాయన అయ్యా నీకు కృపలో భద్రపరుచుకొని అయ్యా కూడికి ఆది అంతములో నా ప్రభా నాయన నీ నామానికి మహిమకరంగా ప్రభా నీ నామాన్ని హెచ్చించి మేము తగ్గించుకొని నా తండ్రి అయ్యా నీ కృపలో ఎదుగుదల దయచేయమని ప్రభా నీ దీవెనలతో నింపి కాపాడమని నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీరే ఉండి నీ నామాన్ని ఘనపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని అయ్యా కూడికి ఆది అంతంలో మీరే ఉండి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా మంచిది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని
ఘనపరుస్తూ ఉన్నాం. అందరము ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. చాలా మంచిది. దేవుడు మనతో మాట్లాడబోయే ముందుగా ఈరోజు దేవుడు గడిచిపోయినటువంటి 2వ తారీఖు 4వ నెలను పూర్తి చేసుకొని 5వ నెల 2వ తారీఖులోనికి మనం వచ్చాం. మరి చక్కని అవకాశాన్ని, ఈ గొప్ప కృపను దేవుడు మా యందు ఉంచినందులకు ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దయచేసి ఈరోజు మనము దేవుని వాక్యమును వినబోతుండగా, పోయిన నెల కంటే ఈ నెల ఎండ తీవ్రత ఎంతో ఎక్కువగా ఉంది. మరి నిన్నటి నుండి ఈ 2 రోజులు, ఈ మే నెల, ఈ 5వ నెలలో చాలా భయంకరమైన ఎండ తీవ్రతను మనం చూసాం. పరిశుద్ధ గ్రంథములు అందుకే రాయబడింది, 7 దినములు ఎండ, ఒక్క దినమే వలెను. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఇక మన ముందు రాబోతూ ఉన్నవి. కాబట్టి మనము కొన్ని విషయాలు మర్చిపోతూ ఉన్నాం. ఏం మర్చిపోతూ ఉన్నాము అంటే, ఇప్పుడున్న పరిస్థితులను చూసినటువంటి మనము ఇక ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని ఆలోచించలేకపోతున్నాం. ఎందుకంటే బహుశా మనము ఆలోచిస్తాం దేని కొరకంటే, మన తరము గతించుతున్నది, మన జీవిత దినచర్యలో మనము సంపాదిస్తున్నాం, మనమున్న నాళ్ళు బాగా బ్రతుకుచున్నాం, మన తర్వాత మన పిల్లలు కూడా బాగా బతుకుతారు, వాళ్ళ కొరకు నేను అన్నీ సమకూరుస్తున్నాం అనే సంగతిని ఒక్కటే గుర్తుపెట్టుకుంటున్నాము. కానీ పరిస్థితులను ఆలోచించలేకపోతున్నాం. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. అదేమిటి అంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితం చాలా విలువైంది. ఈ విలువైన జీవితాన్ని వ్యర్థము చేయవద్దు, వ్యర్థము చేయవద్దు. చాలామంది అంటారు, మేమేమి అర్థం చేసామండి, దేవుడు మాకు ఇచ్చిన జీవితాన్ని జీవించాం కదా అని నీవు ప్రశ్నించినా, నువ్వు అడిగినా, నీకు పరిశుద్ధ గ్రంథములో ఒకే ఒక జవాబు నీ కొరకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. అదేమిటి అంటే, ఈ జీవితము నీ కోసము కాదు, నీ తర్వాత రాబోతున్న తరము కోసము కాదు, నీకు సమస్తము ఇచ్చి ఈ లోకానికి పంపించిన దేవుని కోసమే నీవు జీవించాలి. కాబట్టి ఈరోజు నేను ఒక చక్కని మాట మీకు గుర్తు చేసే ముందుగా ఒక కుటుంబ సంగతి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అదేమిటి అంటే, ఒక కుటుంబంలో ఒక ఒంటరి వాడు ఉన్నాడు ప్రియులారా. అతనికి ఎవ్వరూ లేరు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, అన్నదమ్ములు లేరు, సహోదరులు లేరు, ఒంటరి జీవితం. అయితే అతని కన్ను కానీ, అతనికి ఉన్నటువంటి తలంపు కానీ, అతనికి ఉన్నటువంటి ఆలోచన కానీ ఎంతసేపున్నా సంపాదించాలని మాత్రమే. అర్థమవుతుందని నేను చెప్పేది? ఏం చేయాలని? సంపాదించాలని మాత్రమే. ఎందుకు? నేను ఒక్కనే కదా, నాకు కుమారుడు లేడు కదా, కుమార్తె లేదు కదా, సహోదరులు లేరు కదా, ఎవ్వరు లేరు కదా, నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, నేను ఎందుకు ఇంత ఆరాటపడుతున్నాను, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను అని తను ఆలోచించలేకపోయాడు. ఈరోజు మనిషి జీవితం కూడా అదే స్థితిలో ఉంది. నేను ఎందుకు ఈ మాట మీకు ముందుగా గుర్తు చేస్తున్నానంటే, ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చొని ఆలోచించండి. ఏం ఆలోచిస్తారు అంటే, ఎండ తీవ్రత ఎంత పెరిగింది,
పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన జీవితాల్లో ఇక మనం ఎలా సాగిపోబోతున్నాము. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీరు ఈ దేవుని వాక్యము విన్నంత చేపైనను మీ మనసు ఇక్కడ పెట్టి, మీ దృష్టి ఇక్కడ పెట్టి, దేవుడు ఏమైతే చెబుతున్నాడో దాన్ని బట్టి ఇది వాస్తవమా కాదా, నా జీవితంలో నేను ఇలాగా ఉన్నానా లేదా అనేది మాత్రమే నీవు ఆలోచించుకోమని దేవుడు ఒక హెచ్చరిక తెలియచేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటను ప్రియులరా పరిశుద్ధ గ్రంథములో, మనం ప్రసంగి గ్రంథములో చాలా స్పష్టంగా చూడగలం. ప్రసంగి గ్రంథము దయచేసి మనము 4వ అధ్యాయము 5వ వాక్య భాగం నుండి చదివితే 4:8 నుండి చదవండి. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. ఆయనను అతడు వెడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనేది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానా అని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదని బహు చింత కలిగించెను. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఉన్నాడా లేడా? చెప్పండమ్మా, ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇతను కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. మనం కూడా ఏం చేస్తాము చెప్పండి? ఏం చేస్తాము? తృప్తి పొందుతామా? తృప్తి పొందాం. ఇంకా సంపాదించాలనే ఆశ. ఎందుకు ఈ ఆశ అంటే మన తర్వాత మన పిల్లలకు. ప్రియులరా, ఒక 90-95 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి ఒక ముసలితనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కష్టపడి ఒక సేను చుట్టూ కంచె వేసి నీరు పెట్టి ప్రతి దినము కూడా ఆ చెట్లను కాపాడుతూ ఉన్నాడంట. ఆ మార్గములో వెళ్తున్నటువంటి, ఆ రథం మీద వెళ్తున్నటువంటి రాజు ప్రతి దినము వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఈ 90 సంవత్సరాల ముసలివాడిని చూస్తున్నాడు. ఒక రోజు అనిపించింది రాజుకి, ఇతన్ని ఒక ప్రశ్న వేయాలి, ఇతను ఏం సమాధానం చెప్తాడో అని రథమాపి ఆ ముసలివాడిని దగ్గరికి పిలిచి ఆ ముసలివాడినితో అంటున్నాడంట, అయా, నీ వయసు భూమి మీద అయిపోయింది, నువ్వు ఇక రేపో మాపో చనిపోతావు, నువ్వెందుకు ఇంత ప్రయాసపడుతున్నావు? ఎందుకయ్యా? నేను వెళ్తున్నాను, వస్తున్నాను, రోజు గమనిస్తున్నాను నీ యొక్క కష్టాన్ని. ఈ యొక్క చేను చుట్టూ కంచేస్తున్నావు, నీరు పెడుతున్నావు, ఆ చెట్లు ఇప్పుడు చిన్నగా ఉన్నవి, అవి పెద్ద అయ్యేది ఎప్పుడు, అవి పండేది ఎప్పుడు, వాటి ఫలాలు నువ్వు తినేది ఎప్పుడు అన్నాడంట. అప్పుడు ఆ ముసలివాడు ఈ రాజు వేసిన ప్రశ్నకు నవ్వి, ఈ రాజుకు అర్థం కాలేదు, ఈ ముసలివాడు ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కాలేదు, చూస్తూ ఉండిపోయాడంట. అప్పుడు ఆ నవ్వి ఏమన్నాడంటే, అయ్యా, ఇవి నా కోసమో, చెప్పండి, నా కోసమో, ఏంటి చెప్పండి, నా కోసమో కాదు, నా తర్వాత రాబోతున్న నా సంతానం కోసం, నా తరం కోసం అయ్యా అన్నాడంట. ఈ మాట మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, నీ పిల్లలకు నువ్వు ఆస్తి కూర్చాలని ఆశపడుతున్నావు కానీ, మంచి ఇల్లు కట్టాలని ఆశపడుతున్నావు కానీ, మంచి స్థితిలో నీ పిల్లల్ని ఉంచాలని ఆశపడుతున్నావు కానీ, నీ పిల్లలకు తగినటువంటి భక్తి విశ్వాసములో పెంచాలని నువ్వేనాడైనా ఆలోచిస్తున్నావా? ప్రతి తల్లిదండ్రులు కూడా వాడికంటే నా పిల్లలకి ఎక్కువ సంపాదించాలి, వాడికంటే నా పిల్లల్ని ఎక్కువ స్థాయిలో ఉంచాలి, వాడికంటే నా పిల్లలు, ఇలాగా ఒకరిని ఎదురుగా పెట్టుకొని వానికంటే నేను ఎక్కువగా ఉండాలని కోరుకుంటారే. మరి నన్ను సృష్టించిన దేవుడు
నా తరము ముగిసినప్పుడు తరం వెంబడి తరము వెళ్ళిపోతుంది, భూమి ఒక్కటి అలాగే ఉంటుంది, నా తర్వాత తరానికి దేవుని ఆశీర్వాదము కావాలని నువ్వేనాడైనా ఆలోచించావా? నీ దినములన్నీ పూర్తయిపోబోతున్నాయి, నీ సంవత్సరాలన్నీ గడిచి ముగింపుపోబోతున్నాయి. మరి నీ యొక్క తర్వాత రాబోతున్న తరానికి కాపుదలు ఎవరు? ఓకే, నువ్వు ఉన్న నాళ్ళు కాపాడావు, బాగానే ఉంది, నువ్వు ఉన్న నాళ్ళు సంపాదించావు, బాగానే ఉన్నావు, తర్వాత నీ పిల్లల పరిస్థితి ఏంటి అంటే ఏమంటారు మనోళ్ళు? తర్వాత ఎవరు చూశారయ్యా అంటారు. కానీ బైబిల్ చెబుతుంది ప్రియులరా, నీ ఆస్తిలో భాగం ఇచ్చినట్లు, నీ సంపాదనలో భాగం ఇచ్చినట్లు నీ పిల్లలకు నీవు తల్లిగా తండ్రిగా ఆశీర్వాదం ఇచ్చిపోతావా, శాపం ఇచ్చిపోతావా అని బైబిల్ అడుగుతుంది. బైబిల్ ప్రశ్నిస్తుంది రాత్రి. నీవు కష్టపడుతున్నటువంటి నీ కష్టములో స్వాస్థ్యమనబడిన భాగము నీ పిల్లలకు నువ్వు పంచిచ్చినట్లు నీవు నా చేత ఆశీర్వదించబడి నీ తర్వాత రాబోతున్న నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదం ఇస్తావా, లేకపోతే శాపాన్ని ఇచ్చిపోతావా? ఏది ఇస్తావు? కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. బహుశా మన తరం వారు ఆనాటి కాలములో అజ్ఞాన కాలము కాబట్టి, మన పితరుల కాలములో ఆనాడు దేవుడు చూచి చూడనట్టుగా ఉండిపోయాడు. ఈనాడు దేవుడు ప్రతి ఒక్కరిని కోరుతున్నారు, మారు మనసు పొందండి, మీ పాపములు ఒప్పుకోండి, మీరు ప్రభువుని అంగీకరించండి, మీ తర్వాత రాబోతున్న తరానికి మంచి జీవితాన్ని ప్రసాదించండి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వండి. మీ శాపాలు వారికి అంటినట్లు, మీ పాపాలు వారి మీద దాడి చేసినట్లు, వారు మీ తర్వాత రాబోతున్న తరం, మీ కుటుంబాలు మీ శాపాల ద్వారా, మీ పాపాల ద్వారా పతలమైపోకుండానట్లు మిమ్మల్ని మీరు వాస్తవమైన జీవము కలిగిన పునాదులను స్థాపించడానికి మీ కొరకు క్రీస్తు వచ్చి ప్రాణం పెట్టాడనే సత్యాన్ని గ్రహించండి అని ఈరోజు కాలములో యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము పడిన శ్రమను గుర్తు చేస్తూ పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, ఎంతమంది ఈరోజు ఈ మాటలు అర్థం చేసుకోగలుగుతున్నారు, గ్రహించగలుగుతున్నారు? తల్లిదండ్రులుగా మీకు ఆశ ఉంది, మీ పిల్లలు బాగుండాలని ఆశ ఉంది, గొప్పవాళ్ళు కావాలని ఆశ ఉంది, ధనము కావాలని ఆశ ఉంది. అయితే నువ్వు ధనం ఇచ్చినంత మాత్రం చేత వాళ్ళు గొప్పవాళ్ళు కారు, నువ్వు ఆస్తులు సంపాదించినంత మాత్రం చేత వాళ్ళు గొప్పవాళ్ళు కారు. కానీ ఆ ఆస్తులతో కూడా నిన్ను సృష్టించినటువంటి నీ దేవునికి నీవు దగ్గరగా బ్రతికి, నీవు రక్షణ పొంది, నువ్వు మారు మనసు పొంది, నీ తర్వాత రాబోతున్న తరానికి నువ్వు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం, బైబిల్ యొక్క కట్టుబాటు. అందుకే ఇక్కడ ఈ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం ఎరుగుడంట? సుఖం అనేది వెరుగుడంట. సుఖం అనేది ఎరుగక ఎంతకాలం నువ్వు కష్టపడతావు, సుఖం అనేది ఎరుగక ఎంతకాలం నువ్వు శ్రమ పొందుతావు, సుఖం అనేది ఎరుగక శాపాలతో పాపాలతో ఎంతకాలం కొట్టబడతావు, ఎంతకాలం నీ జీవితం చింతతో, వేదనతో, బాధతో, దుఃఖముతో గడుపుతావు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియులరా, మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. ఈ రెండో విషయం ఏమిటి అంటే, విషయము తెలియని వాళ్ళు ప్రశ్నలు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? ప్రశ్నలు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తెలిసినట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళకేమీ తెలియదు. కానీ వాస్తవాలు తెలుసుకోవాలని ప్రశ్న వేసేవారు తెలుసుకుంటానికి ప్రయత్నిస్తారు, కానీ తెలిసినట్లుగా ప్రశ్న వేసేవాళ్ళు ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రశ్నలు వేస్తున్నారు. ఏం ప్రశ్నలు వేస్తున్నారంటే, మా పూర్వీకుల కాలంలో మేము కూడా బైబిల్ యొక్క సిద్ధాంతం పాలయ్యాము, మా పూర్వీకుల కాలంలో మేము కూడా అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి వెంబడించాము, మా పూర్వీకుల కాలంలో మా తాతల తరములో మేము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాము. అయితే నువ్వు చెప్పే మాటలు మాకు కొత్తగా వింతగా ఉన్నవి, ఆ మాటలలో కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలను తీరుస్తావా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు. ప్రియులరా, ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యాన్ని బట్టి మీలో కూడా సందేహాలు ఉంటే తప్పనిసరిగా మీ సందేహాలు తీర్చుకొని మీరు దేవుని కానీ అంగీకరించగలిగితే రాబోతున్నటువంటి ఎండ తీవ్రతను తప్పించుకునే అవకాశం ఉంది. ఈ లోకంలో రాబోతున్న ఈ యొక్క ప్రకృతి నుండి, ఉగ్రత నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉందని ప్రభు పేరిట నేను తెలియపరుస్తున్నా.
ప్రియులరా, వాళ్ళు ఏం ప్రశ్న వేశారు? ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక్కసారి మత్తయి వార్త పరిశుద్ధ గ్రంథంలో మత్తయి వార్త 22వ అధ్యాయము 29వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుతారా? అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. చాలు. ఏమన్నాడు ఇక్కడ? అక్కడేమో ఆయనేమో సుఖం అనేది ఎరుగక చింతపడుతూ ఉన్నాడు. ఇక్కడేమో వీళ్ళేమో దేవుని కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడిపోతున్నారు. ఏంటి వీళ్ళు వేసిన ప్రశ్న అంటే మీరు తర్వాత చదువుకోండి, నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒకే ఒక మాట చెప్పాడు. అదేంటంటే, మీరు దేవుణ్ణి అంగీకరించిన వారైతే, దేవుడు ఎవరికి దేవుడు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. నామకార్థమైన వాళ్ళకు దేవుడు కాదు. అవునా? గుళ్ళుకు పోయి మరియమ్మ గుళ్ళుకు పోయి గుండు కొట్టించుకునే వాళ్ళకి దేవుడు కాదు. నామకార్థమైనటువంటి ఆరాధనలు చేసేవారికి దేవుడు కాదు. లోకంలో ఉన్న ఆచారాలు చేసి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవులకు దేవుడు. సజీవులు ఎలా ఉంటారో తెలుసా? కేవలం ప్రతి కార్యము కూడా దేవుని మీదే ఆధారపడి చేస్తారు. చావైనా బ్రతుకైనా దేవుడితోనే ఉంటారు. బ్రతికిస్తే దేవుడు బ్రతికించాలి, చంపేస్తే దేవుడు చంపేవేయాలి అనేటటువంటి తీర్మానంతో ఉంటారు. కాబట్టే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. కాబట్టి దేవుని శక్తిని కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారే కానీ మీరు దేవుని శక్తి ఏంటో తెలుసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి ప్రియులరా, ఆయన ఎందుకు వారికి ఇలాంటి సమాధానం ఇవ్వాల్సి వచ్చిందంటే, వాళ్ళు ఒక మాట అడిగారు. అయ్యా, మోషే ధర్మశాస్త్రంలో మాకు ఇలా రాయబడి ఉన్నది. అదేమిటి అంటే, ఒక ఇంటిలో ఒక తండ్రికి 7 కుమారులు ఉంటే 7 కుమారులు పెద్ద కుమారుడు వివాహం చేసుకొని సంతానము లేక ఆ కుమారుడు చనిపోతే ఆమెను మళ్ళీ చిన్నవాడు చేసుకోవాలి. ఆ చిన్నవాడు చేసుకొని ఆమెకు సంతానం కలిగించాలి. కాబట్టి అలా చిన్నవాడు కూడా చనిపోతే అలా 3వ వాడు చేసుకోవాలి. 3వ వాడు కూడా చనిపోతే 4వ వాడు చేసుకోవాలి. అలాగే ఆ ఒక్క స్త్రీని 7 కుమారులు చేసుకున్నారు. 7 చనిపోయారు. తర్వాత ఈ స్త్రీ కూడా చనిపోయింది. జాగ్రత్తగానండి, ఎన్ని తెలివితేటలండి మన వాళ్ళకి. ఆలోచించండి. తర్వాత ఈ స్త్రీ కూడా చనిపోయింది. నువ్వు పునరుద్ధానం ఉందని చెప్పావు, మరొక లోకం ఉందని చెప్పావు, మరొక లోకములో చేరాలని చెప్పావు. అయితే నువ్వు చెప్పిన మాట వాస్తవమని మేము నమ్ముతాం, బాగానే ఉంది. కానీ ఈ 7 చేసుకున్న ఈ స్త్రీకి ఆ లోకంలో ఈ స్త్రీ ఒక్కతేనా 7 భార్య? చెప్పండి ప్రభువా అన్నారు. అర్థమైందా మీకు వాళ్ళు వేసిన ప్రశ్న? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు మనం చదివిన మాట అన్నాడు, మీరు దేవుని శక్తిని కానీ లేఖనములను కానీ ఎరుగక పొరపడుచున్నారు. మన దేవుడు ఎలాంటి వాడంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన సజీవులకు దేవుడు. కాబట్టి ఆయన మృతుల దేవుడు కాదు, పెళ్ళిళ్ళు చేసుకునే దేవుడు కాదు. ఇక్కడ ఏ లోక సంబంధమైన చేసే దేవుడు కాదు. ఎలాంటి దేవుడు అంటే ఆయన సజీవుడు. కానీ ఇక్కడ చనిపోయిన వారు ఎలా ఉంటారంటే, వారు పెళ్ళిళ్ళు చేసుకోరు, వాళ్ళు దేవదూతల వలె ఉంటారు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఈ తరం ముగిసిందనుకో, మనకు మళ్ళీ వచ్చే తరం అంటే మళ్ళా పుడతామని కాదు, మళ్ళా దేవుడితో ఉండే అవకాశం మనకి ఎలా లభిస్తుందంటే దేవదూతల వలె లభిస్తుంది. ప్రియులరా, ఒక దూతలా పిలువబడతావంతే నువ్వు కానీ దేవుని నమ్మి దేవునిలో నీ పాపములన్నీ కడిగి వేసుకొని యథార్థంగా జీవించి సజీవుల దేవునితో నువ్వు నడవగలిగితే నీ జీవితం కాలమంతా ఎంతకాలం నీకు ఆయుష్య ఇచ్చాడో అంతకాలం దేవుడితో ఇక నుంచి ఈ తీర్మానం చేసుకున్న ఈ రోజు నుంచి నీ జీవితాన్ని ఆయనతో కరెక్ట్గా నువ్వు కానీ అనుసరించి జీవించగలిగితే నువ్వు దేవునితో దూతలా ఉంటావు. కానీ మళ్ళీ అక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశమో లేదు.
కాబట్టి ఇవి లేచినటువంటి ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సమాధానం ప్రియులారా. అలాగనే ఆనాటి యూదులు కానీ, ఆనాటి ఇజ్రాయేలీలు కానీ, ఆనాటి సాధుకోయులు కానీ, ఆనాటి శాస్త్రులు కానీ, ఆనాటి పరిచర్యులు కానీ, ఆనాటి వర్గాల ప్రజలందరూ కూడా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని ఇలాంటి ప్రశ్నలతో అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పరుస్తూ అనేక రకాలుగా ప్రశ్నించినా కానీ ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెబుతూనే వచ్చాడు. ఈ పునరుద్ధానము నమ్మని గుంపు ఎవరో తెలుసండి? సాధుకోయిలు అనే వర్గం వారు. వీళ్ళు పునరుద్ధానమే లేదంటారు, దేవదూతే లేదంటారు, ఇలాంటి బోధ చెబితే మేము వినమంటారు, ఇలాంటి బోధ చెప్పిన వాళ్ళని మా గ్రామానికి రానియమంటారు. ప్రియులరా, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఇప్పుడు సజీవుల గుంపులో ఉన్నావు అనుకో, ఆయన నీకు కూడా దేవుడే. నువ్వు మృతుల గుంపులో ఉన్నావు అనుకో, ఆయనకి నీకు సంబంధం లేదు. మనం ఏ గుంపులో చేరాలి? సజీవుల గుంపులో చేరాలా, మృతుల గుంపులో చేరాలా? చెప్పండమ్మా, ఏ గుంపులో ఉండాలి? సజీవుల గుంపులో ఉండాలి. ఎందుకంటే నువ్వు దూతలా మారాలనుకుంటే, నువ్వు మళ్ళా దేవుడి దగ్గరికి చేరాలనుకుంటే, ఇక్కడ కలిగేటటువంటి చింతను చూసో, ఇక్కడ కలిగే లేమిని చూసో, ఇక్కడ కలిగే బాధను చూసో నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం నీ మీద ఉంది. దేవుడు ఒక్కటే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నీ ఇష్టం. నిన్ను ఎవరు ఇక్కడ బలవంతం చేయరు, ఎవరు నిన్ను ఫోర్స్ చేయరు. నువ్వు మారాల్సిందే, నువ్వు రక్షణ పొందాల్సిందే. ఇక్కడ ఎవరు బలవంతం చేయరు, నీ ఇష్టం. నీకే వదిలేస్తున్నా. నువ్వు కానీ మార్పు చెంది, నువ్వు కానీ నన్ను ఏర్పాటు చేసుకొని, నువ్వు కానీ ఉత్తమమైన దాని మార్గమందు కానీ నడవగలిగితే నువ్వు దీవించబడతావు. లేదు, నేను ఇలాగే జీవిస్తా, ఇలాగే బ్రతుకుతా, ఇలాగే నడుస్తా, ఇలాగే నా జీవితం ఉంటుంది అంటే నువ్వు మృతుల లోకానికి వెళ్ళిపోతావు. అది నీ ఇష్టం, నీకే అప్పచెప్తున్నా అన్నాడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఫోర్స్ చేయరు. మీరు మారండి, మీరు రక్షణ పొందండి, మీరు మారు మనసు పొందండి, ఎవరిని అవసరం లేదు. నా మాటలు విన్న నీ జీవితంలో మార్పు చెందాలని అనిపిస్తే, నీ జీవితంలో ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలని అనిపిస్తే, ఒక దూతలా మారాలని అనిపిస్తే, నా దగ్గర యుగయుగాలు నువ్వు ఉండాలని అనిపిస్తే, ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడితే ఈరోజు నువ్వు తీర్మానమో చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రియులరా ఒక చక్కని మాట, మరొక మాట, మూడో మాట మీకు నేను గుర్తు చేస్తున్నా. ఈ మూడో మాట ఏంటంటే ప్రియులరా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని ఏర్పరుచుకునుట. ఈ మూడో మాటలో ఉన్నటువంటి విధానత ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పసం ఒక ఇంటికి పోయేవాడు. అర్థమైందా? మనం కూడా ఒక్కొక్క ఇంటికి బాగా ఎక్కువగా పోతూ ఉంటాం. ఎందుకంటే మనతోటి బాగా స్వావాసము కలిగి ఉంటారు. ఒక్కొక్క ఇంటికి పోతే ఏం చేస్తారు వాళ్ళు? మనతో బాగా మాట్లాడకుండా, మనతో బాగా పలకుండా ఉంటే రెండోసారి పోతాం వాళ్ళ ఇంటికి. పోతామమ్మా? పోం, అవునా కదా? కాదు, ఒకవేళ మనం తరచుగా పోతున్నాం వాళ్ళు ఏమంటారు? ఏంది ఓవరకు మా ఇంటికి వస్తున్నాం అంటారు. అవునా కదా? ఆలోచించండి ఒకసారి. కానీ అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ పట్టణం వెళ్ళాడు అంటే ఆ ఇంట్లోకే వెళ్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా వేరే ఇంటికి వెళ్ళడు. ఎందుకు వేరే ఇంటికి వెళ్ళడు అంటే ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన ఇల్లు ఏదో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ ఇంట్లోకి మాత్రమే వెళ్తాడు. ఆ ఇంట్లో మాత్రమే ఆయన బస చేస్తాడు. ఆ ఇంట్లో మాత్రమే ఆయన మాట్లాడతాడు. ఆ ఇంట్లో మాత్రమే ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ఇంట్లో నుంచి మాత్రమే ఆయన వెళ్ళిపోతాడు. అలాగే ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఏం జరిగింది అని మీరు చూడాలంటే ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలోకి రావాలి. లోక సువార్త 10వ అధ్యాయము 38వ వాక్య భాగాన్ని మనం చదవాలి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి
ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకునుట తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుట, నా సహోదరి నన్ను విడిచిపెట్టుట వందున నీకు చింత లేదా? చాలు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరిగిందమ్మా ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో? చెప్పండి. ఇద్దరు స్త్రీలను మనం చూస్తున్నాం. ఈమెవరు? మార్త, మరియా. వీళ్ళిద్దరూ కూడా ప్రియులరా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటి వైపు వెళ్ళగానే మార్త అయితే ఇంటిలోనికి చేర్చుకుంది. కానీ ఆమె అనేకమైన పనులు పెట్టుకునుట చేత విచారణ కలిగి ఉండెను అని ఉంది బైబిల్లో. చూడండి ఎలా ఉందంట. ఏడే చెప్పండి, ఎలా ఉందంట? విచారణ అంటే మైండ్ ఎక్కడో ఉంది అని అర్థం ఆ మాటకి. అంటే పనులు పెట్టుకోవడం కాదు, మైండ్లో చాలా పనులు ఉన్నాయి ఆమెకి. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ కూర్చున్న మీరు కూడా విచారణ కలిగి ఉంటే దేవుని వాక్యం అర్థం కాదు. మీ మైండ్ ఎలా ఉండాలంటే ఫ్రెష్గా ఉండాలి. దేవుని వాక్యము నేను వినాలి అన్నట్టుగా ఇక్కడే ఉండాలి. నీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది, నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు ఇక్కడ నేను ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు. ఇక్కడ మార్తమ్మ మైండ్ కూడా ఎక్కడెక్కడో తిరుగుతుంది. కానీ మరియమ్మ ఏడుంది? చెప్పండి, మరియమ్మ ఏడుంది? యేసు పాదాల దగ్గర ఉంది. అప్పుడు ఏమనిపిస్తుంది మార్తమ్మకి? చెప్పండి మీరు, ఏమనిపిస్తుందమ్మా? మార్తమ్మ ఎవరన్నంటే కోపడబాకండి. ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. నేను ఇంత విచారణ కలిగి ఉంటే, నేను స్థారమైన పని పెట్టుకొని ఉంటే, నా సహోదరి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా సహోదరి నీ పాదాల దగ్గర కూర్చుంది నన్ను విడిచిపెట్టి, నీకు చింత లేదు ప్రభువా అంటుంది. అప్పుడు యేసు ప్రభు ఏమనాలో వాస్తవంగా మనం చెప్పండి, మన భాషలో చెప్పండి, మన పద్ధతిలో చెప్పండి, ఏమనాలి? ఇప్పుడు ఇదే పద్ధతి నీ ఇంట్లో జరిగిందనుకో, నువ్వు వెళ్ళి మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పావనుకో, ఇట్లా మా ఇంటికి ఒక సేవకుడు వచ్చాడండి, నేనేం పని చేస్తున్నాను, మా అక్కేమో నన్ను విడిచిపెట్టి ఆయన దగ్గర కూర్చుందంటే ఇంటి పక్క వాళ్ళు ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఏం సలహా ఇస్తారు? ఆమె చేయదు పని, మాకు తెలుసు ఆమె పనికి దొంగ, అందుకే నేను విడిచిపెట్టేసి ఆడ కూర్చోంది, ఆమెకు భక్తి ఉండా అంటాం మనమైతే. అవునా? అవునా కాదా? యేసు ప్రభు ఏమనాలి? చెప్పండి, యేసు ప్రభు ఏమనాలి? ప్రభా నీకు చింత లేదా అన్నాడు. నీకు చింత లేదా అన్నదేమా? నీకు చింత లేదా నన్ను విడిచిపెట్టుట అన్నది. అమ్మా ఎందుకమ్మా నువ్వు ఇలా బాధపడిపోతావు ఏంటమ్మా? నువ్వు పోయి పని చేసి రాపో ఫస్ట్ అనాలి కదా. ఏమన్నాడు? చదువమ్మా. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? మరియ దగ్గర ఏమున్నాయంట? చెప్పండమ్మా, ఏమున్నాయంట? విస్తారమైనటువంటి ఆమె మైండ్లో విచారణ కలిగి ఉంది. ఆమె మైండ్. యేసు ప్రభు చెబుతుంది మైండ్ గురించి, పనుల గురించి కాదు. మీరు పనుల గురించి అనుకుంటున్నారేమో, అవునా? పనుల గురించి కాదు యేసు ప్రభు చెప్పేది, మైండ్ గురించి చెప్తాడు ఎప్పుడైనా. యేసు ప్రభు ప్రతి మాట కూడా నీ ఆత్మ గురించి, నీ మైండ్ గురించి తప్పితే నీ పనుల గురించి ఉండదు బైబిల్లో. ఈ చాలామంది ఏం చెప్తారంటే యేసు ప్రభు సేవకుడు స్థానంలో ఉన్నారు, ఏమేమో పరిచర్య చేసి ఆమె ఉంది, ఏమో చక్కని పిండి వంటలు వండుతుందని చెప్తారు. పిండి వంటలు కాదు ఇక్కడ కావాల్సింది, దేవుని వాక్యం కావాలి మనిషికి. ఈ మార్తమ్మకి మైండ్లో ఏముందంటే విచారణ కలిగి ఉంది, ఆమె ఆలోచనలు కలిగి ఉంది, పనులు కలిగి ఉంది. వాక్యం ఎక్కట్లేదు. చనిపోయినటువంటి వ్యక్తికి చలాన పెడితే ఎక్కిద్దండి? ఎక్కిద్దా? ఎక్కదు. అర్థం చేసుకోండి ఒకసారి. అలాగే ఈ మాటలు నువ్వు విచారణ కలిగి ఉంటే ఎక్కవు.
ప్రయాసపడి ఈ నెలంతా ప్రార్థన చేసి, ప్రభువా 2వ తారీఖున ఫలాని ప్రాంతంలో ప్రార్థన జరుగుతుంది ప్రభా, ఆ ప్రాంతంలో కొంతమంది పిల్లలకు నీ మాటలు చెప్పాలి ప్రభా అని ప్రయాసపడి మేము వచ్చి ఈ స్థలములో కొద్ది నిమిషాలు ఈ స్థలములో నిలబడి నీకు వర్తమానం అందించడానికి సిద్ధపడినా నీ మైండ్ ఫ్రీగా లేకపోతే ఈ మాటలు నీకు అర్థం కావు. కాబట్టే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మైండ్ గురించి మాట్లాడుతున్నాడు. మార్తా మార్తా, నువ్వు అనేకమైన విచారణల వల్ల నువ్వు తొందరపడుచున్నావే కానీ అవసరమైనవి అవి కావు, అవసరమైనవి ఆలోచనలు కావు, అవసరమైనవి నీ మనసులో వచ్చే చింతలు కావు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఆలోచించండి ప్రియులారా. మనము దేవుని వాక్యంలో చూస్తే అన్న అనేటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది సమూయేలు గ్రంథంలో. ఆమె ఏం చేస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళి సంతానం కొరకు మొరపెట్టి బాధపడి ఏడ్చి కన్నీరు కార్చి దైవ సేవకుడి ద్వారా ఆమె మేలు పొందిన తర్వాత ఆ రోజు నుంచి ఆమె విచారణ, ఆ దుఃఖము, ఆ వేదన తీసేసి సంతోషంగా దినములు గడిపిందంట. అంటే మనం దేవుని వాక్యం విన్న తర్వాత మారిపోవాలి, మన మైండ్ మారిపోవాలి. ఎందుకంటే నా భారం, నా చింత అంతా దేవుని మీద వేసాను. ఈరోజు దేవుని సేవకుని ద్వారా నేను చక్కని మేలు పొందుతాననేటటువంటి భావన కలిగింది నాకు, ధైర్యం కలిగింది నాకు. నేను ఇక ధైర్యంగా బ్రతకగలను, నాకు దేవుడు సహాయం చేయగలడనేటటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన నీలో కలగాలి. కానీ మార్తలో అది లేదు. మార్తలో ఏముందంటే విచారణ ఉంది. అది తీసేసుకోమని ప్రభు చెబుతున్నాడు. మరియ ఫ్రెష్గా నా పాదాల దగ్గర కూర్చొని నా మాటలు వినడానికి సిద్ధపరచుకుంది. ఆమె వేరుపాటు చేసుకున్నటువంటి ఈ దీని నుండి ఎవరు ఆమెను విడదీసే అవకాశం లేదు. ఆమె ఉత్తమైన దానిని ఏర్పరచుకున్నది. కాబట్టి ప్రియులరా, చాలా జాగ్రత్తగా గమనించండి. మన శరీర జీవితంలో అనేక విషయాలు కలవు, ఆలోచనలు కలవు, తలంపులు కలవు, అనేక బాధలు కలవు. అవి లేవని నేను చెప్పట్లేదు. అవి మనకు చింత కలిగిస్తాయి, గాయపరుస్తూ ఉంటాయి, అవమానపరుస్తూ ఉంటాయి, ఇరుగు పొరుగు వారి ద్వారా మనల్ని అనేక రకాలుగా వేలం చేస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ మనము జయించగల శక్తి ఆడ ఉందంటే దేవుని వాక్యం ఏర్పరుచుకునే విషయంలోనే ఉంది. మరియా ఆ సత్యాన్ని గ్రహించింది కాబట్టే వీటన్నిటితో నాకేం పని, నా ప్రభు మాటలు నేను వినాలి, నా ప్రభు యొక్క రాజ్యం నేను చూడాలని ఆమె ఏం చేసిందంటే ఉత్తమైన దానిని ఏర్పాటు చేసుకుందంట. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? కాబట్టి మనం కూడా ఏం ఏర్పాటు చేసుకోవాలా చెప్పండమ్మా. ఏం ఏర్పాటు చేసుకోవాలా? మరియమ్మలాగా, మార్తమ్మలాగా ఇందు ఏర్పాటు చేసుకోవాలా? చెప్పండి. మన శరీర సంబంధమైన ఆహారము కంటే ఆత్మ సంబంధమైన ఆహారము శక్తి గలది. అది పొందుకోవాలి అంటే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉండాలి. దేవుని యొక్క మాట వినడానికి కూడా శక్తి కావాలి మనకి. ఏం కావాలంట చెప్పండి, ఏం కావాలా? శక్తి కావాలి. శక్తి లేకపోతే తినగలమా? చెప్పండి అమ్మా, శక్తి లేకపోతే తినగలమా? శక్తి లేని వాళ్ళం ఎలా ఉంటాం? కూర్చోబెడుతుంటే పడిపోతూ ఉంటాం. కూర్చోబెడుతుంటే చెప్పండి, కూర్చోబెడుతుంటే పడిపోతూ ఉంటాం. అవునా? మనకు కూడా దైవశక్తి చాలా అవసరం. ఆ శక్తి మనకు రావాలి అంటే బైబిల్లో మనము లేఖనాలు ఎక్కువగా అనుసరించే వారిమిగా ఉండాలి. నేను చివరిగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. అదేమిటి అంటే పరిశుద్ధ గ్రంథములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకు చెప్పే విధానంలో ఆయన ఎలాగ వారికి చెప్పగలిగాడో, ఎలాగ వారిని దేవుని మాటల యందు, దేవుని మార్గమందు నడిపించడానికి వారికి వివరిస్తూ వచ్చాడో ఒక చక్కని మాట నేను మీకు పరిశుద్ధ గ్రంథములో నుండి గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యములో శక్తిని పొందే అవకాశం మీకు లభించాలి అంటే చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వాక్యం.
చాలు. అమ్మా, ఇక్కడ మార్తమ్మకేమో శక్తి లేదు, మరి అమ్మకేమో చెప్పండి అమ్మా, మరి అమ్మకేమో శక్తి ఉంది. దేవుని మాటలు వినడానికి ఏం కావాలా? గట్టిగా చెప్పండి, ఏం కావాలా? శక్తి లేకపోతే కూర్చోగానే నిద్ర వస్తుంది. అవునా? కూర్చోంగలోనే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, పాలుమాలిక వస్తుంది, బలహీనతలు వస్తాయి. ఇంకేదో మన నెత్తిన ఏదో పెట్టినట్టుగా, బరువు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? ఒక ఆమె అంటది, అన్నవు నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పినా నాకు బాగా నిద్ర వస్తుంది అన్న అంటది. అవునా? బాగా నిద్ర ఎందుకు వస్తుంది అంటే నీకు శక్తి లేదు. నీకు శరీర సంబంధమైన శక్తి ఉంది కానీ ఆత్మ సంబంధమైన శక్తి లేదు. శక్తి కావాలి, ఈ మాటలు వినడానికి కూడా శక్తి కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారికి వినగలిగిన శక్తి కొలది మాత్రమే వారికి బోధించాడు. ఎన్నో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాటలు వింటున్నారా? వీరు వినట్లేదా? వీరు మార్తమ్మలాగా విచారణ కలిగి ఉన్నారా? మరియమ్మలాగా జాగ్రత్తగా వింటున్నారా? ఎలా ఉన్నారు? వీళ్ళ యొక్క విధానత ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అలా చూడకుండా ఎన్ని చెప్పినా ప్రయోజనమో లేదు. కాబట్టే వినడానికి కూడా ఏం కావాలంట? శక్తి కావాలి. సరే, నేను చివరిగా మీకు ఒక మాట గుర్తు చేస్తా. లేఖనంలో ఉన్న శక్తి రావాలంటే ఏం చేయాలి? లోకంలో ఉన్న శక్తి రావాలంటే అన్నం తినాలా? అవునా? ఇంకా ఏదో డాక్టర్లు చెప్తారు కదా, బూస్టు, ఇంకా ఏంటంటే చెప్తారు కదా రకరకాలు. అవునా? మనం లోక సంబంధమైన శక్తి కోసం. అయితే లేఖనాల్లో ఉన్న శక్తి కూడా నీకు రావాలంటే ఏం చేయాలి అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. చూడండి, దేవుని వాక్యములో లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వాక్య భాగంలో చాలా స్పష్టంగా రాయబడింది. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్య భాగం. వారు కాబట్టి ఇది మీరు జరుగుబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి అని చెప్పాను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుంపును తయారు చేశాడు. ప్రత్యేకంగా శాస్త్రులు, పరిచర్యలు, సాధుకోయులు అనే వర్గాల వారు. ఎలాగైతే ఒక వర్గం ఏ వర్గానికి ఆ వర్గం ఉందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక వర్గం తయారు చేశాడు. ఈ వర్గం వారికి యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, ఈ భూమి మీదకి ఇదే ఈ ఎండ తీవ్రతలు, ఈ భయంకరమైనటువంటి గొడవలు, పట్టణాల మీదకి పట్టణాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఇవన్నీ జరుగుతాయి నా రాకటకు. కానీ వీటన్నిటిని తట్టుకొని నిలబడగల శక్తి మీకు కావాలంటే ఏం చేయాలంట? చెప్పండి అమ్మ గట్టిగా. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే కొంతమంది ఏం చేస్తారు? చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారు? ఎప్పుడు వాళ్ళకు వచ్చేది ఒకే ప్రార్థన, ఒకే పాట. ఏమవుతుంది చెప్పండి? చెప్పండమ్మా, ఏమవుతుంది? ఒకే పాట, ఒకే ప్రార్థన. ఇంకా ప్రార్థనలో మార్పు ఉండదు, పాటలో మార్పు ఉండదు. అది శక్తినిచ్చే ప్రార్థన కాదు. ప్రార్థనలో కూడా ఎప్పుడు ఎలా ప్రార్థించాలి, విధానాలు నేర్చుకోవాలి, మెలకువలు నేర్చుకోవాలి. ఇలా కొన్ని భావాలను పరిశుద్ధ గ్రంథంలో మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతాం అప్పుడు మనం ఈ శక్తిని పొందుకునే అవకాశమో కలుగుతుంది. ఈ శక్తిని పొందుకొని ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలని రాయబడింది అక్కడ. ఎవరెదుడికి పోవాలి? చెప్పండి అమ్మా, ఎవరెదుడికి పోవాలి? యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటికి వెళ్ళాలి అంటే ఏముండాలి? మనకి ఏముండాలి? కాదు, బైబిల్ ఉంటే సరిపోయింది అంటారు కదా చాలామంది. ఏముండాలి?
ప్రార్థన శక్తి ఉండాలి. బైబిల్ ఉంటే ప్రయోజనమేం లేదు. బైబిల్లో ఉన్నటువంటి శక్తి నీలో ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు మార్తమ్మ గురించి, మరియమ్మ గురించి మనం మాట్లాడుతున్నాం. మరియమ్మలో ఏముంది, మార్తమ్మలో ఏముంది? చివరిగా చెప్పండి, నేను ముగిస్తాను. ఏమో మార్తమ్మలో ఏముంది, మరియమ్మలో ఏముందమ్మా? మార్తమ్మలేమో జాగ్రత్తగా వినండి, లోక సంబంధమైన విచారణలతో ఆమె బహుగా తొందరపడుచు మాట్లాడుతుంది. మరియమ్మ ఏమో మౌనముగా క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఉన్నతమైన దాన్ని ఏం చేసింది? చెప్పండి, ఏం చేసింది? ఉత్తమైన దాన్ని ఏం చేసింది? ఏర్పరుచుకుంది. ఉత్తమం అనగా ఏంటి అంటే పరలోకము. మనము విడిచి వచ్చిన రాజ్యాన్ని మళ్ళీ చేరడానికి వీలుగా ఉండేది. కాబట్టి నేను విడిచి వచ్చాను అక్కడి నుంచి, నేను అక్కడికే పోతానని మరియమ్మ అంటుంది. మార్తమ్మేమో ఇక్కడ చాలా ఉన్నాయి, మనం ఇవన్నీ చేయాలా అంటుంది. ఇప్పుడు ఎవరి మాట ఇందాం? మార్తమ్మ మాట ఇందమా, మరియమ్మ మాట ఇందమా? చెప్పండి అమ్మా, ఎవరి మాట వినాలి? మరియమ్మ మాట వినాలి. ఎందుకు అంటే మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెడితే మనం విడిచి వచ్చినటువంటి ఆ ఇంటిలోనికి మనము వెళ్ళాలి. కాబట్టే లేఖనాలలో ఉన్నటువంటి దేవుని శక్తిని మీరు ఎరుగక, చెప్పండి, ఎరుగక పొరపడుచున్నారు. పొరపడుట ద్వారా మీరు అనేకమైన ప్రశ్నలు వేయచ్చు, దేవుణ్ణి ఆరాధించకుండా మీరు మృతుల లోకానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి దేవుని లేఖనములో ఉన్న శక్తి ఏంటో ఇప్పుడు కనుగొనాలంటే, తెలుసుకోవాలంటే ప్రార్థనా విధానాలు తెలుసుకొని మారు మనసు పొంది మన జీవితాలు మార్చుకొని, అయ్యో ఇంత భయంకరమైన వెండ తీవ్రత ఇప్పుడే ప్రారంభమైంది, ఇక రానున్న దినాలు ఎలా ఉంటాయో, బహుశా ఈ దినాల్లోనే నేను కొనిపోబడే దినము వస్తే బహుశా నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని మరియమ్మలాగా ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ గురించి ప్రభువు చింతిస్తున్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావని ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నా. అందుకే యేసు ప్రభువుకి మన మీదంట చింత అంట. ఎందుకు ఆయనకి ఆ చింత అంటే మార్పు చెందలేదే. జాగ్రత్తగా వినండి, చింత అంటే ఏంటో చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ కుమారుడో కుమార్తె ఉన్నాడు, తండ్రి స్థాయిలో నువ్వు ఉన్నావు. నువ్వు చెప్పిన మాట నీ కుమారుడు వినకపోతే నీకు ఎలా ఉంటుంది? బాధ కలగదా? చింత కలగదా? నేను ఇంత కష్టపడి పెంచితే, చాలామంది అంటారు నాతోటి, అన్నో మేము ఎంతో కష్టపడి పెంచి పెళ్లి చేసి ఇల్లు కట్టి అన్ని చేస్తే ఇప్పుడు పిల్ల మాట ఏంటండు, ఇప్పుడు అంత భార్య ఇంకా ఆయనేనయ్యా, ఇంకా మమ్మల్ని పట్టించుకోడయ్యా అంటారు. అవునా? జాగ్రత్తగానండి, అర్థం చేసుకోండి. అదే చింత. నీ పిల్లలు నీ మాట వినలేదని నీకు చింత, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మాట వినలేదని నీ కోసం దేవుడు చింతపడుతున్నాడు. ఆ సంగతి నీకు తెలుసా? ఆ విషయం నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఇప్పుడు మార్పు చెందాలి, నేను ఇప్పుడు నా పాపములు ఒప్పుకోవాలి. పొద్దున ఎవరి మీద మోపి నేను చనిపోవాలి? నా పిల్లల మీద మోపి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది రేపు పొద్దున? అదే నేను మార్పు చెంది నా పాపాలు ఒప్పుకొని నన్ను నేను శుద్ధి చేసుకొని మరియమ్మలాగా ఉత్తమమైన దేవుని రాజ్యాన్ని సిద్ధం చేసుకొని నేను నా దినముల్లో నేను కొనిపోబడితే నా పిల్లల్ని నా యొక్క దినములు నేను ముగిచిన తర్వాత నా పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కదా అనేటటువంటి ధైర్యము తల్లిగా తండ్రిగా ముందు అలాంటి యొక్క ఆలోచన మీకు కలగాలి. మీకు ఎప్పుడైతే అలా ఆలోచన కలుగుతుందో మీరేం చేస్తారంటే మీ పిల్లలకు మంచి ఆస్తినిస్తారు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఆస్తి ఏంటంటే ఈ లోకంలో ఏం సంపాదించి ఇవ్వకపోయినా దేవుని ఆశీర్వాదమే గొప్ప ఆస్తి. మా తండ్రి గారు నాకేం సంపాదించి నాకేం ఇవ్వలేదండి. ఇప్పుడు కూడా అంటది ఆ పాస్టర్ అమ్మ, మీ పుట్టింటి నుంచి నువ్వు ఒక్క కర్ర కూడా, ఒక తెడ్డు కూడా తెచ్చుకోలేదంటది. అవునా?
అవసరం లేదు. కానీ మాకు తెలియదు అవన్నీ. ఆయన మార్పు చెందాడు, ప్రభుని నమ్మాడు, ఆయన దినములు ఆయన పూర్తి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు మమ్మల్ని మార్చుకున్నాడు. తర్వాత తెలిసింది, నా తండ్రి రక్షణ పొందబట్టి కదా, మార్పు చెందబట్టి కదా ఈరోజు దేవుడు మాకు ప్రత్యక్షమైంది, మా కుటుంబంలో ప్రత్యక్షమైంది, మా జీవితాల్లో ప్రత్యక్షమైంది. ఈరోజు తండ్రి స్థానములో నా దేవుడుండి నన్ను అన్ని విషయాలలో ఆదరించి గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చిందని ఈరోజు అర్థమైంది. అదే నా తండ్రి మారు మనసు లేకుండా చనిపోయి ఉంటే బహుశా ఆయన జీవించిన దినములలో ఉన్న శాపము పాపము ఈరోజు మమ్మలను అంటి మా మీద దాడి చేసి మా మీద కొంగదీసి మమ్మలను వేలుతూ వచ్చాయి. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. ఏంటో తెలుసా? తండ్రుల దోషములు పాపములు 1000 తరముల వరకు వారి 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 పిల్లల మీదకి వస్తూనే ఉంటాయి. వాళ్ళు మార్పు చెందకపోతే, మార్పు చెంది చనిపోకపోతే, రక్షణ పొంది చనిపోకపోతే. ప్రియులరా, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములో చాలా క్షుణ్ణంగా ఉన్నవి. ఈ విషయాలు చాలామంది పట్టించుకోరు, ఆలోచించరు. ఏదో మా పిల్లలకు సంపాదించి పెట్టాములేండి, ఒక ఇల్లు కట్టాములేండి, ఆస్తులు సంపాదించాములేండి, అవి ఉంటాయా? అవి ఉండవు. కారణం ఏంటో తెలుసా? నీ ఇంటిలో ఆశీర్వాదమే లేదు. నిన్ను సృష్టించిన దేవునికే నువ్వు విరోధిగా చనిపోతున్నావు. నిన్ను ఈ లోకంలో గొప్పగా నడిపించిన దేవుణ్ణే నువ్వు నమ్మలేదు. అందుకు కాబట్టే నీ పిల్లల తరములో అవన్నీ నీ పిల్లలు అనుభవించవలసి వచ్చింది. ప్రియులరా, నేను అనుకున్నాను మా పిల్లలకి వచ్చే అనారోగ్యాలు సమస్యలను బట్టి ఏమనుకున్నాను తెలుసా? ఆ రోజుల్లో దేవుడు మా తాతల తరము నుండి ఉన్న పాపము శాపము మా మీద అధికారం చేస్తూ మమ్మల్ని శోధిస్తూ ఉన్నాయి అనుకున్నా. కానీ ఎప్పుడైతే దేవుళ్ళో మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని ఎదుట సరైన జీవితాన్ని చేపట్టుకోగలిగామో అన్నిటిని కూడా దేవుడు తీసి పక్కన పడేసాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఈ వాస్తవాలండి, ఈ నిజాలు. ఎందుకంటే ఆ స్థానంలో ఉండి నేను అనుభవిస్తున్నాను కాబట్టే ఈ అనుభవంలో ఉన్న ఆనందాన్ని మీతో నేను పంచుకోగలుగుతున్నా. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. అందుకే ఒంటరిగానున్న ఒకడు కలడు, చివరికి అతడు సుఖమనేది ఎరుగ కష్టపడ్డాడు కానీ బహు చింత కలిగించిన కానీ ఏం ప్రయోజనమో లేదు. అలాంటి స్థాయిలో ఉన్న మీ జీవితంలో ఏం ప్రయోజనం లేదు. మార్పు చెంది దేవుని శక్తి ఏంటో తెలుసుకొని ప్రభువుకి ఇష్టలుగా జీవించడానికి సిద్ధపడండి. రెండవదిగా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన జీవితాన్ని వ్యర్థం చేయకండి. ఈ ఉగ్రతను తప్పించుకునే శక్తి లేఖనాలలో ఉంది, ప్రభు దగ్గర ఉంది, దేవుడి దగ్గర ఉంది. కాబట్టి అది పొందడానికి మరియమ్మలాగా ఆ ఉన్నతమైన రాజ్యాన్ని, ఆ యొక్క దేవుని యొక్క మార్గాన్ని సిద్ధమో చేసుకోవాలి. ప్రియులరా, గమనించండి, ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని మళ్ళీ మీరు ఒక్కసారి పరిశోధించండి. మీ జీవితాల్లో కావాల్సినటువంటి గొప్ప ఆదరణ, గొప్ప సమాధానం మీకు దొరుకుతుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల్ల తండ్రి, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన యేసయ్యా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ లోకములో ఉన్న ప్రకృతి సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి భూములు, ఆస్తులు, ధనము, డబ్బు, ఈ లోక నా తండ్రి వాటి కోసము మానవుడు పోరాడుతున్నాడు, బాధపడుతున్నాడు, చింతపడుతున్నాడే కానీ నా ప్రభువా నీ యొక్క శక్తిని పొందలేకపోతున్నాడని నీ పిల్లలకు మీరు నాయన చక్కగా వివరించినందుకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలకు ఈ మాటలు అర్థమయ్యాయో నాకు తెలియదు కానీ ప్రభువా, బిడ్డలు అర్థం చేసుకునే మనసు దయచేయండి, లోబడే మనసు దయచేయండి, తీర్మానం చేసుకునే మనసు దయచేయండి. అయ్యో, భయంకరమైన దినములలో నేనున్నాను. బహుశా నేను దేవుని యొక్క మార్గములో మార్పు చెందకపోతే, బహుశా శాపములో పాపములో నేను చనిపోతే నా పిల్లలు వాటిని మళ్ళీ మోయాల్సి వస్తుందేమో. నేను మార్పు చెంది రక్షణ పొంది ప్రభువును అంగీకరించి ఈరోజే నా జీవితాన్ని మార్చుకుంటానని తల్లిగా తండ్రిగా నాయన నీ పిల్లలు వారి జీవితాలను నీ ఎదుట నా ప్రభా నాయన ఇదిగో తండ్రి, నీ వాక్యానికి తగినట్టు మార్పు చెందడానికి సహాయం చేయండి. మార్తమ్మలాగా నాయన ఇదిగో లోక విచారణలు
నాయన మనసులో పెట్టుకొని బాధపడుతున్నారేమో బిడ్డలు, చింత కలిగి ఉన్నారేమో బిడ్డలు, కుంగిపోతున్నారేమో బిడ్డలు, ఆవేదనతో నాయన అలవాట్లతో, స్వభావాలతో, శరీర బలహీనతలతో, కుటుంబ సమస్యలతో, శరీర వ్యాధులతో, మత్తు పదార్థపు అలవాట్లతో నాయన బానిసులై నష్టపోతున్నారేమో. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువ. ఆ బిడ్డలను మార్చండి ప్రభువ. ఆ బిడ్డల జీవితాలకు నాయన నువ్వే ఆధారమని, నీ దగ్గరే శక్తి ఉందని తెలియచేయండి అయ్యా. నా ప్రభా, నువ్వు తప్ప మా జీవితాలను మార్చగలిగిన వారెవరూ లేరు. నువ్వే ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడవయ్యా. నాయన, నీ పిల్లలు ఎంతమంది ఈ మాటలు విన్నారో వారి జీవితాల్లో చింతను తీసివేసే దేవుడవు నీవే. నా ప్రభ, అన్న అనే స్త్రీ ప్రభ నీ మందిరానికి వెళ్ళిన దినము నుండి ఆమె దుఃఖముఖము, ఆమె చింత తొలగిపోయినని పరిశుద్ధ గ్రంథములో రాయబడింది ప్రభువ. అలాగే ఈ బిడ్డలు ఈ 2వ తారీఖున ఈ వర్తమానము ద్వారా ఈ బిడ్డల హృదయాలలో ఉన్న చింత అంతా తొలగిపోవాలి, విషారణంతా తొలగిపోవాలి. సంతానము లేని పిల్లలు దేవుడు నాకు సంతానం ఇస్తాడనే ధైర్యము, విశ్వాసముతో ఉండాలి. శరీర వ్యాధులుతున్న బిడ్డలకు స్వస్థత, మేలులు కలగాలి. అప్పులు నాయన, ఇదిగో తండ్రి నాయన, శరీర బలహీనతలు, సమస్యలున్న బిడ్డలు సమస్యలన్నీ తీరాలి ప్రభు. నా ప్రభ, ఎవ్వరు వ్యర్థముగా పోకూడదయ్యా. ఈరోజు ఈ స్థలానికి వచ్చిన వారు ఎవ్వరు వ్యర్థముగా పోకూడదయ్యా. అయ్యా, ఈ స్థలానికి వచ్చిన వారు ఎవ్వరు మేలు పొందకుండా వ్యర్థముగా పోకూడదయ్యా. స్వస్థ పొందకుండా వ్యర్థముగా పోకూడదయ్యా. మారు మనసు పొందకుండా ఎవరు వ్యర్థముగా పోకూడదయ్యా. వారి జీవితాలు మార్చడం కోసమే ఈ కూడికి ఏర్పాటు చేశావు. వారి కుటుంబాల్లో మేలు చేయడం కోసం ఈ కూడికి ఏర్పాటు చేశావు నాయన. ఈరోజు నా ప్రభు ప్రత్యేకంగా అయ్యా, ఇదిగో నా తండ్రి 2వ తారీఖు జరిగే ప్రార్థనలో అయ్యా, నీ కుమారుడు తండ్రి ఇదిగో నాయన దానిల ద్వారా మైకు కూడా ఏర్పాటు చేశావు ప్రభు. నా ప్రభా, ఇదిగో ఎంత మంచి దేవుడవో, ఎంత గొప్ప దేవుడవో. నీ యందు ఆసక్తి గల బిడ్డలను ఎన్నడూ చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. నీ కృపా, సమాధాన, దీవెన ఈ పిల్లలందరికీ దయచేయండి. వాక్యం విన్న బిడ్డలందరికీ దయచేయండి. మైకాంతర్యము ద్వారా వినిచున్న బిడ్డలందరికీ దయచేయండి. ఇక్కడున్న ప్రతి కుటుంబానికి దయచేయండి. మార్పు చెందే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మార్తమ్మలాగా నాయన హృదయములో, మనసులో అనేక విచారణలు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని ఉండకుండా మరియమ్మలాగా నా తండ్రి నాయన తీర్మానం చేసుకొని నాయన మారు మనసు పొందే భాగ్యము దయచేయండి ప్రభువా. నీ దయ, నీ కృప, నీ పరిశుద్ధాత్మ అభిషేకపు దీవెన నీ పిల్లలకు నాయన మీరు అనుగ్రహించి తిరిగి నీ చిత్తము చొప్పున నడిపించి తండ్రి మీరు తోడుండి మీ దయగల మార్గములో బలపరచమని నా ప్రభా, రాలేని పిల్లలను దయతో మీరు క్షమించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థతను నాయన, ఇదిగో తండ్రి సంతానము కావాల్సిన బిడ్డలకు సంతానమును మీరు దయచేసి మీ మేలులు, దీవెనలతో నింపి నీ కృపగల మార్గములో నడిపించి తండ్రి కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించి మీ దయగల కృపలో వర్ధిల్లు భాగ్యం దయచేయమని నీ చేతులకు సమస్తం అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చివరి ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. సర్వోన్నతుడా, నమ్మదగిన యేసయ్య, ప్రతి నెల 2వ తారీఖు నాయన ఈ యొక్క వెలిగెల ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ పిల్లల మధ్యలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చావు. అందును బట్టి స్తోత్రములు. ఈ 2024వ సంవత్సరం నా ప్రభా 5వ నెల 2వ తారీఖులో మేమున్నాం. ఇప్పుడే ఎంతో భయంకరమైన ఎండ తీవ్రత ఉంది ప్రభువా. ఈ తీవ్రత నుండి బిడ్డల్ని కాపాడండి, రక్షించండి నాయన. నీ దయ, కాపుదల, కృప చూపండి. అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి స్వస్థతను, విశ్వజ్వరాలతో బాధపడుతున్న వారికి స్వస్థతను నా ప్రభ, ఎవరికి ఏ సమస్యలున్నా మీరు తీర్చండి ప్రభువా. నా తండ్రి నాయన, మీ దయ, పరిపూర్ణత, కృపను అనుగ్రహించమని అయ్యా మీ సన్నిధిలో వర్ధులు భాగ్యం దాయిచ్చేయమని వేడుకుంటున్నా. మీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే మళ్ళా తిరిగి వచ్చే 6వ నెల 2వ తారీఖున మేము మళ్ళీ స్థలంలో కూడు వరకు ప్రభువా నీ కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, అభిషేకం తండ్రి ఈ కుటుంబానికి నా ప్రభా కూడి వచ్చిన సంఘముకు, వారి కుటుంబాలకు సదాకాలము మీరు సమకూర్చి నిలిపి నీ వాక్యానికి తగినట్లు మా జీవిత ప్రయాణము నీలో నిలిపి నడిపిస్తావని నీ చేతులకు సమస్తం అప్పగించి స్తుతించి ఈ కూడికను యేసు నామములో మేమింతటితో ముగిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి నీ యెహోవా కృప, త్వరగా రానున్న యేసుక్రీస్తుల వారి ప్రేమ, సన్నిధి, సహవాసం,
సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడుండి ఆయన కృపా కాపుదలలో నిలిపి మళ్ళా వచ్చే నెల 2వ తారీఖు వరకు కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.